యేసు ప్రభు. 641. ఇంకో పుస్తకాల్లో 626, 28. 641 ఇంకో పుస్తకాల్లో 628. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా. యేసు
బైబిల్ కోరస్ పాడదాం. దేవుని వాక్యాన్ని విందాం. ఒక ప్రకటన, క్యాలెండర్స్ అవన్నీ కూడా తెప్పిస్తాం హెబ్రోన్ నుంచి. కనుక మీరు ఎక్కడ కొనుక్కోద్దండి, మేమే తెప్పిస్తాము. అక్కడ ఏ రేటు ఇస్తే అదే రేటుకి ఇస్తాం. మేమేమి లాభం గీభం ఏమి కోరుకోము. చిన్న సంఘం కనుక మీకు అక్కడ ఏ రేటు ఇస్తారో అదే రేటుతో మీకు క్యాలెండర్లు, ఫోటో కార్డ్స్, ఎవరికైనా కీర్తన బుక్కులు కావాలంటే, బైబిళ్ళు కావాలంటే మీరు ముందు చెప్తే తెప్పిస్తాం. బైబిళ్ళు కానీ, కీర్తన బుక్కులు, పాటల బుక్కులు కానీ, ఇంకా ఏదైనా కావాలని మీరు కోరితే అది మేము తెప్పిస్తాం. కనుక దయచేసి ఎక్కడ వేరే చోట ఎక్కడ కూడా కొనుక్కోద్దు. ఇప్పుడు రెండు వచ్చినాయి క్యాలెండర్లు, ఇప్పుడు 2 వచ్చినాయి. కనుక ఒకటి హెబ్రోన్ నుంచి విడుదలయ్యేది, ఒకటి తర్వాత ఈ పీఠాచార్య ద్వారా వచ్చేటువంటిది రెండవది. కనుక మనం హెబ్రోన్ ద్వారానే మనం కొందాం. హెబ్రోన్ ద్వారానే వచ్చేదే మనం కొంటాం, పీఠాచార్య ద్వారా వచ్చేది కొనం. కనుక హెబ్రోన్ నుంచి వచ్చేదే మనం తెప్పిస్తాం, హెబ్రోన్ నుంచి తెప్పిస్తాం. మరి అక్కడ ఏ రేట్ పడుతుందో అదే రేటుకి, అదే మామూలుగా ట్రాన్స్పోర్టింగ్ అవి ఉంటాయి కదా, వాటికి ఖర్చు అదే. ఆ వాటి మీదనే మేము క్యాలెండర్లు కానీ కానీ అమ్ముతాం. దయచేసి ఇవి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనం విందాం. మనకు శుక్రవారం హాఫ్ నైట్ ప్రేయర్ ఉంది, గుర్తుందా లేదో? శుక్రవారం మనకేముంది? హాఫ్ నైట్ ప్రేయర్ 8 గంటల నుండి 12 గంటల వరకు. 8 గంటల నుండి వసంతమ్మ అన్ను కూడా రావాల, 8 గంటల నుండి ఉంటుంది. సరే, ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. ప్రేమల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సర్వకృపలకు దాతవైన దేవ, సర్వకృపానిధి అయిన దేవ, కృపాసత్య సంపూర్ణమైన దేవ, కృపయు కనికరముల దేవ, మీ పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మాకు ఈవిగా అనుగ్రహిస్తున్న దేవ, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. మీ కృపా బాహుల్యమును బట్టి మా అతిక్రమలన్నింటినీ తుడిచివేసిన దేవుడు, మీ కృపాక్షేమములు మాకు తోడుగా ఉంచిన దేవుడు, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో అంత ఉన్నతమైన కృపను మా ఎడల మీరు విస్తరింపజేసిన దేవుడు, తరతరములో ఉండే కృప, విడిచిపోని నీ కృప, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు ప్రభువా మీ నామాన్ని బట్టి పాటలు పాడగలిగాం. మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొంచున్నాం. వాక్య ధ్యానం కొరకై మీ వైపు చూస్తున్నాం. మీ పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగంలో నాకు మాకు అనుగ్రహించు తండ్రి. ఈ జీవిత యాత్రలో ఎలాగ సాగిపోవాలో ప్రభువా, ప్రతి విషయంలో మీ వైపు మేము ఎలాగ చూస్తూ రావాలో అన్ని విషయాలు మీరు నాతో మాట్లాడుతూ రండి ప్రభువా. ఈ పరలోక సింహాసనం నుంచి నాతో మాట్లాడుతారమని ప్రార్థిస్తున్నాం. దాసుని నేను అయోగ్యుని, అపాత్రను, జ్ఞానం లేనివాడిని ప్రభా, వట్టివాడిని, యోగ్యత లేనివాడిని, అయోగ్యుని ప్రభా,
అయినప్పటికీ ప్రభా మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించుము తండ్రి, మీ శిలువ చాటున మరుగుపరచుము ప్రభా. మీ ఆత్మతో నింపి మీరు అభిషేకించి కేవలం మీ నోటికి బోరుగా వాడుకొని మీరే మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. కనబడినటువంటి అంధకాశక్తులన్నిటి యేసుక్రీస్తు ప్రభు నామములో బంధిస్తున్నాం. ఆవరణం చుట్టూ మీకు అగ్ని ప్రాకారం ఉంచండి. ఆవరణం లోపల మీకు ఆత్మ సంచారం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ ఆన్లైన్ ద్వారా కూడా ఎంతమంది వింటున్నారో వారిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా, మమ్మల్ని అందరినీ మీ వశంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి అవసరత అక్కర కలిగి నీ ప్రజలమైన మేమున్నాము, మా అవసరత అక్కర తీర్చగల దేవుడు అని మీ నామానికి వందనం చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని కనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందామండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవచ్చేయు పీతము రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరు గనుక వారు ఇశ్రాయేళ్ల దేవుడైన ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. 13వ వచనం. ఇశ్రాయేలుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకునిరి. వారి ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జిగటం వంటి పనిలోను ఇటుకల పనిలోను పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇది ఇశ్రాయేలు దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి మనందరికీ పంచిపెట్టును గాక. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో తాము గడిపినటువంటి జీవితాన్ని గురించి మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం తెలియజేస్తుంది. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు. ఇశ్రాయేల్ అంటే అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు 2 కుమారులు, ఏషావు, యాకోబు. యాకోబుకే ఇశ్రాయేల్ అనే పేరు కూడా ఉంది కనుక ఇశ్రాయేలీలు అంటే యాకోబు యొక్క సంతానమే. యాకోబుకు 12 మంది కుమారులు, వారి గోత్రములు, వారికి సంబంధించిన పిల్లలు అందరూ కలిసి ఇశ్రాయేలుగా పిలువబడతారు. ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే వారు ఉన్నటువంటి ఆ దేశంలో ఒకానొక కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ కరువు నుంచి తప్పించుకోవడానికి ఐగుప్తు దేశానికి రావాల్సి వచ్చింది. ఆ కాలంలో ఐగుప్తు దేశాన్ని రాజు తర్వాత ఫరో తర్వాత యోసేపు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆహారం ఉన్న కారణంగా ఈ ప్రజలు ఇశ్రాయేలీలు ఆ కానాన్ నుంచి ఈ ఐగుప్తు దేశానికి వారు ఆహారం కొరకై వచ్చారు. ఆ తర్వాత ఐగుప్తులో యోసేపు ఉన్న కారణంగా వారు అక్కడ స్థిరపడ్డ తర్వాత కొంతకాలం గడిచిపోయిన తర్వాత యోసేపును తెలియని ఫరో ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడు. ఆ మాట ఇక్కడ రాయబడింది 8వ వచనంలో. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలను ఆరంభించెను.
అతడు తన జనులతో ఇట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించుదాం రండి. లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని. కనుక అంటే కారణం ఏమిటంటే ఈ ఇశ్రాయేలీలు చేత ఐగుప్తీయులు దాసత్వము చేయించుకుంటూ ఉన్నారు. అయితే ఈ దాసత్వాన్ని తట్టుకోలేక ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టారు. తమ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మోషే అనే భక్తుని ఏర్పాటు చేసుకొని, మోషే అహరోను అని వారిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఈ ఐగుప్తుల నుంచి తన ప్రజలను విడిపించి పాలుతేరులు ప్రవహించేటటువంటి దేశం అనగా కనాను దేశానికి తన ప్రజలను తోడుకొని వెళ్ళాడు. అలా వెళ్తున్న సందర్భంలో మోషే భక్తుడు తన కాలం అయిపోయిన తర్వాత యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కానాను వరకు వారిని తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ దినాల్లో మనం ఈ బైబిల్ స్టడీలో దేవుడు అనుమతించిన కొలది సమయం అనుమతించిన కొలది ఈ ఐగుప్తు దేశం నుండి కానాను దేశం వరకు, ఐగుప్తు నుంచి కానాను దేశం వరకు వారు ప్రయాణం చేసిన ఆ యొక్క మార్గాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి ఐగుప్తులో ఏం జరిగింది, ఐగుప్తు తర్వాత ఎక్కడికి వెళ్ళారు, అక్కడ ఆ తర్వాత ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ ఎన్ని స్టేజ్లు ఉన్నాయి దారిలో, ఒక్కొక్క స్టేజ్లో వారి యొక్క అనుభవాలు ఏమిటి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సమస్య వాళ్ళకి వస్తూ వచ్చింది, మరి ఆ సమస్య ఎలా పరిష్కరించబడింది అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. కనుక ఈ దినాన వీరు ఐగుప్తులో ఉన్నారు. ఎక్కడున్నారు? ఐగుప్తులో నుంచి దేవుడు తన ప్రజలను మొట్టమొదట విడిపించారు. ఐగుప్తులో వారి యొక్క జీవితం ఎలాగా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం గమనించినప్పుడు ఐగుప్తులో వారు దాసత్వాన్ని అనుభవించారు. ఐగుప్తు అనేది దాసుల యొక్క గృహం అని రాయబడింది. ఐగుప్తుని గురించి రాసినప్పుడు ఐగుప్తు అనేది దాసుల గృహం. నిర్గమకాండం 13వ అధ్యాయం నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తుల నుండి మనల్ని బయటికి రప్పించిన. దాసగృహమైన ఐగుప్తు అనగా ఐగుప్తు అనేది దాసగృహముగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ దాసత్వాన్ని అనుభవించారు, కఠినమైనటువంటి దాసత్వాన్ని అనుభవించారు. ఇక మనం చూస్తే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుదామండి. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 51వ వచనం. వారు ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీ స్వాస్థ్యమునై ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి, ఐగుప్తు దేశాన్ని ఇక్కడ దేంతో పోల్చాడంటే ఇనుప కొలిమితో పోల్చాడు. కనుక దేవుని ప్రజలు ఇనుప కొలిమి అంటే ఒక కొలిమి ఉంటుంది. ఆ కొలిమిలో ఇనుము బాగా కాలుస్తారు, బాగా కాల్చి దాన్ని ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలో ఆ సుత్తితో కొట్టినప్పుడు అది ఆ రూపంలోకి వస్తుంది. మనందరికీ తెలుసు. కనుక ఈ ఇనుప కొలిమిలో ఈ ఇనుము కాల్చబడుతుంది, దెబ్బలు కొట్టబడుతుంది. ఆ విధంగా ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలు అనుభవించారు. ఇనుప కొలిమి లాంటి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఎన్నో శ్రమలు అనుభవించారు. అంతేగాక ఆ దాసగృహము దాంట్లో ఎంతో దాసత్వాన్ని అనుభవించారు, కఠినమైనటువంటి సేవ చేశారు, విసిగించబడ్డారు. ఇక రాయబడింది కొన్ని విషయాలు మనం చూద్దాం, వారి యొక్క జీవితం ఎలాగుందో. 11వ వచనంలో, కాబట్టి వారి మీద పెట్టిన భారంలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులు వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వచేయు పీతము రామశేషను పట్టణమును కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిన కనుక ఇశ్రాయేలీయుల అసహ్యపడిరి. 13వ వచనం, ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునేది. ఎలా చేయించారు? కఠినమైనటువంటి సేవ.
వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగాను ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇసుక పనిలోను, పొలం పనిలోను, ప్రతి పనిలోను కఠినమైన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. కనుక 11వ వచనంలో మనం గమనించినట్లు శ్రమ పెట్టబడ్డారు. శ్రమ పెట్టేదానికి ప్రత్యేకమైన అధికారులు వారి మీద నియమించబడ్డారు. ఎలా శ్రమ పెట్టాలి అన్నందుకు కొంతమంది అధికారులను అదే పనిగా శ్రమ పెట్టేదానికి కొంతమంది అధికారులు ఇశ్రాయేలు మీద నియమించబడ్డారు. కనుక శ్రమలు అనుభవిస్తూ వచ్చారు, కఠినమైన సేవ చేస్తూ వచ్చారు. ఇంకా ప్రాణములు విసిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది వారు ఐగుప్తులో అనుభవించినటువంటి జీవితం. కనుక ఈ ఐగుప్తు అంటే అది దాసుల గృహం. ఐగుప్తు అంటే ఇనుప కొలిమి. కనుక ఐగుప్తులో అధికారం ఎవరిదంటే ఫరోది. ఫరో అనగా బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు ఆత్మీయంగా మనం దాన్ని ధ్యానించినప్పుడు అది అపవాది యొక్క అధికారానికి సూచనగా ఉంటుంది. కనుక అపవాది యొక్క అధికారం కింద ఆ యొక్క దాసుల గృహంలో ఈ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చారు. కనుక ఈ దాసత్వం ఏమిటి? ఈ దాసులుగా ఎందుకు చేయబడ్డారు? ఈ అబ్రహాం యొక్క సంతానము దాసులుగా చేయబడతారని దేవుడు ముందుగానే అబ్రహాంతో చెప్పాడు. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. ఇక్కడ రాయబడింది అబ్రహాం భక్తునితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అప్పటికి అబ్రహాముకు సంతానం లేదు, ఇంకా హాగరు కూడా తన జీవితంలోకి రాలేదు. కనుక అబ్రహాముకు సంతానం లేదు. దేవుడు అబ్రహాం ప్రత్యక్షమైనప్పుడు నీకు సంతానాన్ని ఇస్కరేణులో వ్యాపింపజేస్తానని అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఆ తర్వాత తన సంతానాన్ని గురించి దేవుడు తెలియజేస్తూ నీ సంతానం వారు 400 సంవత్సరాలు తమది కాని దేశంలో దాసులుగా ఉంటారు. ఆ ప్రజలు వారిని శ్రమ పెడతారు. కనుక దేవుడు అలాగే చెప్తూ వచ్చాడు. దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఎరిగినవాడు. మనకు తెలియదు, మనకు రేపేం జరుగుతుందో తెలియదు, మన పిల్లలు ఎలా ఉంటారో తెలియదు, వాళ్ళ భవిష్యత్తు మనకు తెలియదు. కానీ దేవుడు సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు. ఈ యొక్క అబ్రహాం యొక్క సంతానము 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉంటారు అన్నటువంటి విషయాన్ని దేవుడు అబ్రహాంతో పంచుకుంటున్నాడు. కనుక దేవుడు ఆయన భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు. దేవుడు అంటున్నాడు, ఆ ప్రజలను నేనే తీర్పు తీరుస్తాను. ఎవరైతే వారిని బాధ పెడతారో, ఎవరైతే వారిని శ్రమ పెడతారో వారికి నేనే తీర్పు తీర్చి వారి నుంచి వీరిని విడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఐగుప్తిలో దాదాపు 400 సంవత్సరాలు, ఇంకోచోట 430 సంవత్సరములు వారు ఉంటూ వచ్చారు. 400 సంవత్సరములు దాసత్వాన్ని అనుభవించారు. ఈ దాసత్వంలో వారు శ్రమ పెట్టబడ్డారు. కనుక ఈ ఐగుప్తు అనేది ఈ లోకానికి సాదృశ్యంగా ఉంటుంది. ఈ లోకంలో నీవు నేను కూడా శ్రమ పెట్టబడుతున్నాం. ఎందుకు శ్రమలు వస్తాయి? దాసులకు ఎందుకు శ్రమలు వస్తాయి? దాసులు ఎందుకు శ్రమ పెట్టబడతారు అని మనం గమనించినట్లయితే, ఐగుప్తు దేశంలో అబ్రహాం యొక్క భార్య షారాయి యొక్క ఇంకో భార్య ఉంది, ఆమె పేరు హాగర్. అయితే ఈ హాగరు దాసిగా ఉంటుంది అబ్రహాం యొక్క కుటుంబంలో. తర్వాత తాను అబ్రహాముకు భార్యగా చేయబడింది. అయితే దాసిగా ఉన్నటువంటి ఆమె అబ్రహాముకు భార్యగా చేయబడిన తర్వాత తాను గర్భవతి అయిన కారణంగా షారాను విసిగిస్తూ వచ్చింది. అప్పుడు షారా ఆమెను శ్రమ పెట్టింది. అవునా? చూద్దామండి. ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పాను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా.
కనుక కొన్నిసార్లు దాసులు ఎందుకు శ్రమలు వస్తాయంటే తమ యజమానురాలకి లేదా యజమానునికి లోబడిన కారణంగా, అంతే కదా, యజమానికి లోబడిన కారణంగా, లేదా ఇక్కడ ఈమె తన యజమానురాల్ని తను తోలనాడుతూ ఉంది, తన యజమానురాల్ని తోలనాడుతూ ఉంది, ఆమె నిర్లక్ష్యం చేస్తుంది. తాను గర్భవతిని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. కనుక అలాగా ప్రవర్తించిన కారణంగా తాను శ్రమ పెట్టబడింది, గంటివేయబడింది, అరణ్యంలోకి పోవాల్సి వచ్చింది. అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తిరిగి ఆమెను దర్శించి ఆమెకు ప్రత్యక్షమై ఆమెను తిరిగి ఏమని చెప్పాడంటే, షారాయి దాసివైనా హాగరు, నీ యజమానురాలి వద్దకు వెళ్ళి ఆమెకు అనుగుమనిగి ఉండుము అని చెప్పాడు. కనుక ఇంకా ఎందుకు వస్తాయి శ్రమలు అంటే, కొన్నిసార్లు సరైన పని చేయని కారణంగా శ్రమలు వస్తాయి. దాసులు తమ యజమానికి లోబడిన కారణంగా శ్రమలు వస్తాయి. సరైన పని చేయని కారణంగా శ్రమలు కూడా వస్తాయి. సరే, దేవుని ప్రజలమైన మనకు శ్రమలు ఎందుకు వస్తాయి? దేవుని ప్రజలమైన మనకు శ్రమలు వస్తాయి. క్రైస్తవులకు శ్రమలు వస్తాయా? దేవుని ప్రజలకు శ్రమలు వస్తాయా అంటే వస్తాయని చెప్పచ్చు. దేవుని ప్రజలకు శ్రమలు వస్తాయంటే వస్తాయని చెప్పచ్చు. చాలాసార్లు అంటాం దేవుని నమ్ముకుంటే శ్రమలు రావు అని. కొంతమంది అంటారు యేసుప్రభుని నమ్ముకుండాయా అంటే, వద్దు, యేసుప్రభుని నమ్ముకుంటే మాకు శ్రమలు ఎక్కువైతాయి అంటారు, శ్రమలు వస్తాయి మాకు అంటారు. ఇది ఎంతవరకు అని మనం ఆలోచించినట్లయితే నిజమే, దేవుని నమ్మిన ప్రజలకు శ్రమలు వస్తాయి. శ్రమల మార్గంలోనే వారు వెళ్ళవలసి ఉంటుంది, శిలువ మార్గంలోనే వారు వెళ్ళవలసి ఉంటుంది. ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుని ప్రజలుగా చేయబడినటువంటి మనకు ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటంటే, మనం ఈ లోకం వదిలిన తర్వాత మనకు తీర్పు లేదు కదా. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాం. వాడు తీర్పులోనికి రాక, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. కనుక తీర్పు లేదు. కనుక ఈ లోకంలో మనం చేసినటువంటి ఈ యొక్క కార్యములన్నిటికీ మనం ఈ లోకంలో శిక్షను అనుభవించాలి. అది సత్యమే. ఒకసారి మనం గమనించినట్లయితే యాకోబు జీవితంలో యాకోబు యొక్క కుమారులు 12 మంది. 12 మందిలో వీరు యాకోబు తన జీవితంలో తన తండ్రిని మోసం చేశాడు. ఎలా మోసం చేశాడంటే, ఇస్సాకుకు 2 కుమారులు, ఏశావు యాకోబు. అయితే ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలని ఇష్టపడ్డాడు. ఏశావును ఆశీర్వదించాలి, పెద్ద కుమారుని ఆశీర్వదించడానికి ఇష్టపడి తన కుమారుని పిలిచి చెప్పాడు, నాయన నువ్వు వెళ్ళి నాకు మంచి ఆహారం తీసుకురా, నేను కడుపార తిని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఈ మాట తల్లి వినింది. ఏశావు అలాగా అడవికి వెళ్ళాడు, మాంసం కోసం వేటాడడానికి వెళ్ళాడు. ఈ లోపల తల్లి ఆహారాన్ని తండ్రికి ఇష్టమైన ఆహారాన్ని సిద్ధం చేసి తన చిన్న కుమారునితో తండ్రి వద్దకు ఆహారాన్ని పంపిస్తే అప్పుడు తండ్రి వద్దకు వెళ్ళి ఆశీర్వదించమని కోరాడు. అప్పుడు ఇస్సాకు అనుమానపడ్డాడు, స్వరము యాకోబు స్వరంలా ఉందే అన్నాడు. ఇక దగ్గర్రా అన్నాడు. దగ్గర్రా అని తరిమితే అంత రోమంతో కూడినటువంటి చర్మమే. ఎలా వచ్చిందంటే, అతని తల్లి ఒక మేకను వధించి ఆ మేక చర్మాన్ని తన శరీరానికి కప్పింది. కనుక ఇంకా ఏం చేసిందంటే, ఒక మంచి వస్త్రాన్ని, ఏశావు యొక్క వస్త్రము మంచి వాసన వచ్చేటట్ట ఆ ఏశావు వస్త్రాన్ని తీసి యాకోబుకు తొడిగించింది. మేకను తీసి చర్మాన్ని తీసి అతని చేతికి తగిలించింది. సో అక్కడ బయటపడ్డాడు యాకోబు. ఏశావు దగ్గర తాను ఏశావునని ఒప్పించుకున్నాడు, ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు. అలాగే తన తండ్రిని మోసం చేశాడు. అంతవరకు జరిగింది. అయితే యాకోబు యొక్క కాలం వచ్చేసరికి యాకోబు కుమారులు ఏం చేశారు అంటే, యాకోబు ఎక్కువగా ప్రేమించే కుమారుడు యోసేపు బెన్యామీను, తన భార్య రాహేలు యొక్క కుమారులు వారిద్దరు. ఆ యోసేపును అరణ్యంలో వారు కూడా ఒక మేకను వధించి ఆ మేక రక్తంలో అతని యొక్క వస్త్రాన్ని చుట్టి తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చి
ఇది నీ కొడుకు యొక్క వస్త్రం, అవునో కాదో గుర్తుపట్టు అన్నారు. ఆ వస్త్రం చూసి అతను చాలా బాధపడి ఎవరు ఓదార్చలేనంతగా అతను కృంగిపోయాడు. కారణం ఏంటంటే అతను ఎక్కువగా ప్రేమించిన తన కుమారుడు ఆ వస్త్రపు ఆ యొక్క రక్తాన్ని చూసి ఏదో అడవి జంతువులు అతన్ని తినేశాయని అనుకున్నాడు. చూడండి, తను ఏ మేకతో ఏ వస్త్రంతో అయితే తన తండ్రిని మోసం చేశాడో అదే మేకతో అదే వస్త్రంతో తన కుమారులు తనని మోసం చేశారు. ఇక్కడ మనం గమనించేది ఏంటంటే మన జీవితంలో మనం ఏదైతే చేస్తామో, ఇతరులకు ఏదైతే నష్టాన్ని కలిగిస్తామో, ఏదైతే చేస్తామో అది మన జీవితంలో మనం ఏం చేయాలి? అనుభవించాలి. దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. పాపాన్ని క్షమిస్తాడు. మనకు ఆలోకంలో తీర్పు లేదు, ఆలోకంలో శిక్ష లేదు, ఆలోకంలో శిక్ష లేదు. కనుక ఈ లోకంలో మనం ఏదైతే చేస్తామో దానికి ఈ లోకంలో మనము పనిష్మెంట్, శిక్ష అనుభవించవలసిందే. కనుక మన విశ్వాసులైన మనము, దేవుని ప్రజలమైన మనము ఎంత జాగ్రత్తగా మన జీవితాన్ని సాగించుకుంటూ రావాలంటే అంత జాగ్రత్తగా మన జీవితాన్ని సాగించుకుంటూ రావాలి. కొన్నిసార్లు తెలిసి కూడా చేస్తాం, కొన్నిసార్లు తెలియక చేస్తాం. లోకస్తులైనటువంటి ప్రజలు వారు ఈ లోకంలో జీవిస్తారు, అయినా ఈ లోకంలో వదిలిన తర్వాత వారికి శిక్ష ఉంది. నిత్య నరకంలో వాళ్ళు యుగాయుగములు కాల్తారు, బాధపడతారు, శ్రమ అనుభవిస్తారు. కనుక వారి విషయం ఒక పక్కన వదిలేండి. అయితే దేవుని ప్రజలుగా చేయబడిన మనం అక్కడ మనకు శిక్ష లేదు. దేవుని యొక్క సన్నిధిలో ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా మనం గడిపే వారంగా ఉంటాం. కనుక మనం ఈ లోకంలో ఏదైతే మనం చేస్తూ వస్తామో, ఏ కొలత మనం కొలుస్తామో ఆ కొలత మనకు కొలవబడుతుంది. కనుక దేవుని ప్రజలమైన మనం వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కార్యము ఎంత జాగ్రత్తగా చేయాలి. ఇతరులకు నష్టం కలిగించే వారంగా ఉండకూడదు. ఇతరులకు నష్టం కలిగించే వారంగా ఉంటే నిజంగా దానికి మనం శిక్షను అనుభవించే వారంగా, పనిష్మెంట్ అనుభవించే వారంగా ఉంటాం. సరే, ఆ విధంగా దేవుని నమ్మినటువంటి ప్రజలు మన యొక్క జీవిత యాత్రను ముందుకు సాగించుకొని పోవాలి. తర్వాత శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయి, ఎందుకు మనకు శ్రమలు వస్తాయి అని మనం గమనించినట్లయితే మనము మొదటి పేతురు పత్రిక చూద్దాం. అవివేకం ద్వారా కొన్ని శ్రమలు కొని తెచ్చుకుంటాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినట్లా మీకేమీ ఘనము. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు, కొన్నిసార్లు తప్పు చేస్తాం, తప్పు చేసినప్పుడు శ్రమలు వస్తాయి. తప్పు చేస్తే దెబ్బలు పడతాయా? పడవా? పడతాయి. ఒకవేళ ఈ లోకంలో ప్రజలు శిక్షించవచ్చు, దేవుడైనా శిక్షించవచ్చు. కనుక మనము చేయకూడని పని చేయడం ద్వారా తప్పు చేసినప్పుడు మనకు శ్రమలు వస్తాయి. అది ఒక రకమైనటువంటి శ్రమలు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమి మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఏది దేవునికి అనుకూలమైందో, ఏది దేవునికి అనుకూలం కాదో అది మనం గుర్తించిన వారంగా ఉండాలి. అదేవిధంగా మన శరీరాన్ని అనుసరించి మనం ప్రవర్తించకూడదు. దేవుని ఆత్మ మన హృదయంలో ఉన్నాడు కనుక ఆయన అనుమతించిన కొలది, ఆయన బోధించిన కొలది ఆ ప్రకారం మనం ఈ లోకంలో జీవించినట్లయితే మనము ఈ యొక్క శ్రమల నుంచి తప్పించబడతాం. అది మొట్టమొదటిగా మన అవిధేయత వలన లేదా మనం తప్పు చేయడం వల్ల వచ్చేటటువంటి శ్రమలు. రెండవదిగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇది మీకు మహిమకరములై వినవి. మీ నిమిత్తమై నాకు వచ్చినటువంటి శ్రమలు. కనుక దేవుని పరిచర్య చేసేటప్పుడు లేదా దేవుని పరిచర్య చేసేటప్పుడు ఇతరులను బట్టి మనకు వచ్చేటటువంటి శ్రమలు, ఇతరులను బట్టి మనకు వచ్చేటటువంటి శ్రమలు, ఇతరులకు మేలు చేయటం ద్వారా మనకు వచ్చేటటువంటి శ్రమలు. కనుక వాటిని మనము అనుభవించినప్పుడు అది మనకు బహుమానం ఇచ్చేదిగా ఉంటుంది, అది మనకు ఘనతనిచ్చేదిగా ఉంటుంది. ఈ లోకంలో ఒకవేళ
నష్టంగా ఉండవచ్చేమో. ఉదాహరణకు మనం యోసేపుని గమనించినట్లయితే, యోసేపు పాపాన్ని ఎదిరించడానికై నిలబడ్డాడు. ఆయన కూడా దాసుడే. యోసేపు ఐగుప్తు దేశానికి దాసుడుగా తీసుకువెళ్ళబడ్డాడు. ఐగుప్తు అనగా ఈ లోకంలో తను జీవించాడు. ఆ యొక్క యజమానురాలు తను హింస పెట్టినప్పుడు, యజమానురాలు తను విసిగించినప్పుడు నిజంగా దేవుని కొరకై నిలబడ్డాడు. ఫలితంగా తాత్కాలికంగా కొంత శ్రమను అనుభవించినప్పటికీ దేవుడు ఆయన్ను హెచ్చించాడు. ఎంతవరకు హెచ్చించాడంటే ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రెండవ వాడుగా ఆయన ఎంచబడ్డాడు. కనుక మనం గమనించినట్లయితే దేవుని కొరకై మనం నిలబడట ద్వారా, లేదా ఆ విధంగా ఇతరుల విశ్వాసుల కొరకై ఇతరులకు సేవ మేలు చేయడం ద్వారా వచ్చేటటువంటి శ్రమలు. తర్వాత మూడవదిగా మనం గమనించినట్లయితే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23-24 వచనం చదువుదామండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. వారు క్రీస్తు పరిచారకురా, వెరివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడితిని. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాసముతోనూ, నదుల వలనైన పరుల వలన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనం వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరు వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణతోనూ ఆకలి దప్పుతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేక. ఎందుకు ఇవన్నీ అంటే పరిచర్యలో తనకు కలిగినటువంటి కష్టాలు. ఒకప్పుడు పౌలు ఆయన సౌలుగా ఉన్నప్పుడు తాను ఎంతో అధికారాన్ని ప్రదర్శించాడు. దేవుని ప్రజలను ఎంతగానో శ్రమ పెట్టాడు. అయితే తాను పౌలుగా మారిన తర్వాత ఈ కష్టాలన్నీ అనుభవించవలసి వచ్చింది. ఇవన్నీ దేనికి అంటే పరిచర్యలో, అనగా పరిచర్యలో తాను పొందినటువంటి కష్టాలు, ప్రభు సేవలో ఉన్నటువంటి కష్టాలు. అయితే వీటి వల్ల ఇవి అనుభవించడం మనకు క్షేమకరమే. వీటి వల్ల మనకు మెప్పు ఉంది. పాట కూడా ఉంది కదా, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధ బహుమానములుగా మారి ఏమవుతాయంట? కాంతి కిరీటం అవుతాయంట. ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధల్ బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. చూడండి, బహుమానములుగా మారి కాంతి కిరీటం. ప్రజలందరి కోసమే ప్రార్థన చేయడానికి ఒక దినం ఉపవాసం ఉంటే, లేదా ఇంకా శ్రమ పడితే, ఇంకా ఏమైనా త్యాగం చేస్తే, ఇక అవన్నీ కూడా బహుమానంగా ఎంచబడతాయి. ఒకానొక దినం అవన్నీ కౌంట్ చేయబడి మనకు మంచి బహుమానంగా లేదా కిరీటముగా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అది ఒక రకమైనటువంటి బహుమానం. ఇంకొక బహుమానం పరీక్ష కోసం వచ్చేటువంటి బహుమానాలు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పరీక్ష కోసం వచ్చేటువంటి శ్రమలు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కలుగుటకు కారణము. కనుక దేవుడు పరీక్షిస్తాడు. ఒక్కోసారి దేవుడు పరీక్షించినప్పుడు వచ్చేటటువంటి శ్రమలు. ఆదివారం మనం విన్నాం, దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాము నాకు భయపడతాడా లేదా, నా మాట వింటాడా లేదా అన్నటువంటి విషయాన్ని పరీక్షించి అబ్రహాము ఆ పరీక్షలో నెగ్గాడు. తర్వాత అతను ఆశీర్వదించబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా చేయబడ్డాడు. కనుక కొన్నిసార్లు పరీక్ష నిమిత్తమై నీకు నాకు శ్రమలు వస్తాయి. వచ్చినప్పుడు నిజంగా వాటిలో మనం నిలబడినట్లయితే, వాటిలో మనం ప్రభువుకు నమ్మకంగా ఉన్నట్లయితే నిజంగా ఎంతగానో ఆశీర్వదిస్తారు. బహుమానంగా
మెప్పును మహిమయు ఘనత, మెప్పును మహిమయు ఘనత దేవుడు వాటి ద్వారా మనకు ఇచ్చేవాడుగా ఉంటాడు. కనుక అటువంటి శ్రమలు నిజంగా మన జీవితంలో అనుమతించబడినప్పుడు మనం ఎంతో నమ్మకస్తులంగా ఉండాలి. చివరిగా 5వది, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం చదువుతానండి. 8వ వచనం నుండి, నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నామని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వానిని ఎదిరించుడి. అనగా ఇక్కడ శ్రమలు దేని వలన అంటే అపవాది వలన శ్రమలు వస్తాయి. అపవాది వలన శ్రమలు వస్తాయి. అపవాది కూడా మనల్ని శ్రమ పెట్టేవాడుగా ఉంటాడు కొన్నిసార్లు. అయితే మనం విశ్వాసమందు స్థిరులుగా ఉండి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన ఇద్దరు నుండి పారిపోతాడు. దేవుడు అబ్రహామును నేరుగా పరీక్షించాడు, యోబును కూడా దేవుడు పరీక్షించాడు. ఎలాగ పరీక్షించాడు? అపవాదికి అనుమతి ఇచ్చాడు యోబును శ్రమ పెట్టడానికి. అయితే యోబు భక్తుని తిరిగి ఆ శ్రమలన్నిటిలో కూడా తాను తట్టుకుంటూ వచ్చాడు. తిరిగి ఏదైతే యోబు భక్తుడు కోల్పోయాడో అదంతటి కూడా దేవుడు తిరిగి ఆయనకు రెండంతలుగా ఇచ్చాడు. అది ఒక రకమైనటువంటి శ్రమలు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అపవాది కూడా కొన్నిసార్లు మనల్ని శ్రమ పెడతాడు. శ్రమ పెట్టినప్పుడు ఆ శ్రమలో కూడా నీవు నేను విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. ఏదైతే మనం నమ్ముకున్నామో, దేవుని నమ్ముకున్నామో, ఏ విశ్వాసంతో అయితే మనం పట్టబడ్డామో, ఏ విశ్వాసం మనం కలిగి ఉన్నామో ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణను మనం అంతం వరకు గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు మనం బహుమానం పొందుతాం. అపవాది మన ఇద్దరి నుంచి పారిపోదు. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించు. కనుక ఆ విధంగా కూడా కొన్నిసార్లు కష్టాలు వచ్చేటిగా ఉంటాయి. సరే, ఇవన్నీ 5 రకాల విషయాలు మనం గమనించాం. ఎందుకు మానవునికి కష్టాలు వస్తాయంటే తను మూర్ఖత్వం వల్ల, చేయరాని పనులు చేయడం వల్ల దెబ్బలు తినాల్సి వస్తుంది, లేదా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది. అది ఒక రకమైనటువంటి శ్రమలు. రెండవదిగా దేవుడు మహిమపరచబడ్డానికి మన జీవితంలో అనుమతించబడేటటువంటి శ్రమలు. మూడవదిగా మనం గమనించినట్లయితే దేవుని సేవలో వచ్చేటటువంటి శ్రమలు. తర్వాత మనం గమనించినట్లయితే ఇక్కడ అపవాది ద్వారా వచ్చేటటువంటి శ్రమలు. ఇక 5వదిగా మనం గమనించినట్లయితే దేవుడు పరీక్షించేటప్పుడు వచ్చేటటువంటి శ్రమలు. కనుక ఇవన్నీ కూడా శ్రమలే. ఈ శ్రమలలో మనము నిలబడినప్పుడు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుడు కొన్నిసార్లు మన అవిధేయత ద్వారా వచ్చినటువంటి శ్రమల్లో మనము తిరిగి క్షమాపణ కోరినప్పుడు దేవుడు క్షమించేవాడుగా ఉంటాడు. దేవుడికి తిరిగి క్షమించి మనల్ని సమకూర్చి మనల్ని ప్రేమించి ఆయన మన దగ్గరికి తీసుకునేవాడుగా ఉంటాడు. శ్రమలలో విజయం ఇచ్చేవాడుగా ఉంటాడు. శ్రమ నుండి విడుదల అనుగ్రహించేవాడుగా ఉంటాడు. సరే, ఈ శ్రమలు వచ్చినప్పుడు ఎలాగా మనం ప్రవర్తించాలి? ఈ శ్రమలు మనం అనుభవిస్తున్నప్పుడు దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఎలాగా ఉంటుంది? మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైన పాఠాలు ఏమిటి అంటే ఒక్కొక్కటిగా మనం చూద్దాం. మొట్టమొదటిగా కీర్తనలు 91వ కీర్తన. శ్రమ వచ్చినప్పుడు దేవుని తోడు మనతో కూడా ఉంటుంది. దేవుడు అన్నాడు 91వ కీర్తన 15వ వచనం, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. శ్రమలో దేవుడు తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు అది పరీక్ష ద్వారా వచ్చేటటువంటి శ్రమ కావచ్చు, లేదా ఇక ఇతరులు మన ద్వారా మేలు కలగడానికి, దేవుడు మహింపరచబడడానికి దేవుడు మన జీవితంలో అనుభవించేటటువంటి శ్రమ కావచ్చు. అటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనము విడువబడ్డామేమో అన్నటువంటి ఆలోచన ఒకటి వస్తుంది. కొన్నిసార్లు నేను దేవునిలో ఉన్నానా లేదా అనుమానం కలుగుతుంది. దేవుడు నన్ను విడిచిపెట్టాడా శ్రమల్లో అన్నటువంటి అనుమానం కూడా కలగవచ్చు. కాదు, అయితే దేవుడు అటువంటి శ్రమలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ శ్రమ నుంచి నిన్ను బయటకు తీసుకువెళ్ళడానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒకనొక పుస్తకంలో ఈ విషయం రాయబడింది, నేను చదివాను. ఏంటంటే ఒక విశ్వాసి బాగా వెళ్తూ ఉన్నాడంట. దేవుని చేయి పట్టుకొని, దేవుడు తన చేయి పట్టుకొని, దేవుని చేతిలో తన చెయ్యి ఉంది.
ఆ విధంగా దేవుడు ఇతను నడిపిస్తూ వెళ్తూ ఉన్నాడంట. ఎంత సంతోషంగా గడిచిపోతూ ఉన్నాయి. కొంతకాలం వచ్చి శ్రమలు వచ్చాయి. అప్పుడు శ్రమల్లో తను ఎంతో బాధపడుతూ తను ప్రార్థన చేశాడు. ఏంటి ప్రభా, శ్రమలు వచ్చాయి, ఈ శ్రమల్లో నాకు ఎవరు తోడు లేరు, నేను ఎంతగా ప్రార్థించుతూ వస్తున్నాను, మరి నాకు జాబు రావడం లేదు, ఈ శ్రమలో నువ్వు నన్ను విడిచిపెట్టావా, ఈ శ్రమలో నన్ను విడిచిపెట్టావా, నా పరిస్థితి ఏమి, నాకెవరు దిక్కు అన్నట్లుగా తను ప్రార్థన చేసి తను పడుకున్నాడంట. పడుకుంటే అప్పుడు రాత్రి కల్లో దర్శనం వచ్చింది. ఏమిటంటే తను ఇసుకలో ప్రయాణిస్తున్నాడు. తను ప్రయాణిస్తున్న కొంత దూరము ఇతని కాళ్ళ అడుగులు పక్కన 2 కాళ్ళ అడుగులు కనబడుతూ వచ్చాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ శ్రమల్లో గుండా వెళ్తున్నప్పుడు 2 కాళ్ళ అడుగులే కనబడ్డాయి. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభా, నిజంగా నన్ను విడిచిపెట్టావు కదా, నేను బాగా ఉన్నప్పుడు పక్కన నీ కాళ్ళు నా కాళ్ళు 2 అడుగులు ఉంటున్నాయి, అయితే ఈ శ్రమ గుండా వెళ్తున్నప్పుడు 2 కాళ్ళే ఉన్నాయి అని అతను అనుకుంటున్నప్పుడు దేవుడు అన్నాడంట, ఆ కాళ్ళ అడుగులు నీవి కాదు, అవి చూడు బాగా గమనించి, అవి నా అడుగులు, నువ్వు శ్రమలో నడవలేని కారణంగా నేను ఎత్తుకొని ఆ శ్రమ గుండా వెళ్తూ నిన్ను దాటించాను. కనుక దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమ వచ్చినప్పుడు దేవుడు ఏమంటాడు, నీకు తోడుగా ఉంటాడు. కృంగిపోకూడదు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ దినమున కృంగిన ఎడల నీవు చేతకాని వాడిని అవుతావు. శ్రమలు అనేటివి మన జీవితంలో ఖచ్చితంగా వస్తాయి. యేసు ప్రభు తన శిష్యులతో అన్నాడు, అనేక శ్రమలను అనుభవించి మనము పరలోక రాజ్యము చేరాలి. అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యం ఊరికనే కాదు, ఈ యాత్రలో ఎన్నో శ్రమలు వస్తాయి. శ్రమలు రాకుండా ఉండవు. విశ్వాస జీవితం అంటే ఏదిగా నైస్గా అలాగా వెళ్ళిపోయే జీవితం కాదు ఇది. ప్రతి అడుగడుగున శ్రమలే, కష్టాలే, బాధలే. అయితే వీటన్నిటిలో కూడా ప్రభు తోడుగా ఉంటాడు కనుక ఆనందమే. కనుక దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుడు తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేవాడు కాదు. రెండవదిగా ఈ శ్రమల్లో సంతోషం కూడా ఉంటుంది. ఎట్లా ఉంటుంది చూద్దాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. శ్రమల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. 8వ వచనం మొదటి నుంచి చదువుతాను. సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల గుండా పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించాను. కనుక నిరుపేదలైనప్పటికీ వారి దాతృత్వం బహుగా విస్తరిస్తూ వచ్చింది. శ్రమల ద్వారా వెళ్తూ వచ్చినప్పుడు దేవుని యొక్క సమృద్ధిని వారు చూడగలిగారు. వారు నిరుపేదలే, ఏమి లేనివారే, అయినప్పటికీ ప్రతి అవసరత, ప్రతి అక్కర దేవుడు తీరుస్తూ వచ్చారు. కనుక దేవుడు ఆ యొక్క శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు కూడా మన అవసరత అక్కర తీర్చేవాడుగా ఉంటాడు. ఆ శ్రమల్లో సంతోషాన్ని, ఆనందాన్ని కూడా ఇచ్చేవాడుగా ఉంటాడు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, అదే హబక్కు గ్రంథం రాయబడింది కదా, అంజూరపు చెట్లు పోయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్లు లేకపోయినా, సాల్లో పశువులు లేకపోయినా, యెహోవా యందు నా దేవునిలో సంతోషం. కనుక దేవుడు సంతోషం అనుగ్రహించేవాడుగా ఉంటాడు. తర్వాత మూడవదిగా మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక ఇందాక మనం చదువుకున్నాం. శ్రమలో మనం పరీక్షించబడుతున్నప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత వస్తాయి. కనుక ఈ శ్రమలు ఎందుకంటే పరీక్ష కోసం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడినదిగా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలగడానికి కారణం అవుతుంది. కనుక ఈ శ్రమ లేకపోతే మెప్పు లేదు, శ్రమ లేకపోతే మహిమ లేదు, శ్రమ లేకపోతే ఘనత లేదు, శ్రమ లేకపోతే మనం ఉన్నతమైన స్థితికి పోలేము. ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాం. అది ఎటువంటి సంతోషాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మెప్పు రాదు, ఘనత రాదు, శ్రమలు రావాలి, పరీక్ష రావాలి. పరీక్ష పెడితే పరీక్షలను పాస్ కావాలి. పాస్ అయిన తర్వాత ప్రమోషన్, పాస్ అయినాక ప్రమోషన్. మెట్టు పైకి ఇంకొక మెట్టు పైకి ఎక్కుతూ
అందుకే దావీదు భక్తుడు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. పైకి ఎక్కాలి. ఆయన ఉన్నత స్థలం మీదకి మనం ఎక్కాలి. ఎక్కినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాం. ఎక్కాలంటే మధ్యలో మెట్లు, ఇంకొక మెట్టు అలా ఎక్కుతూ రావాలి. నాకు శ్రమలే వద్దు అంటే మనం ఎక్కడ కిందనే ఉంటాం. ఎక్కడ ఉంటాం? కిందనే. పైకి ఎప్పుడు ఎక్కాలి? ఆ పైనటువంటి ఆశీర్వాదాలను ఎప్పుడు మనం పొందాలి? ఎప్పుడు దేవునితో సహవాసం చేయాలి? మోషే కొండపైకి ఎక్కాడు. కొండపైకి రమ్మన్నాడు దేవుడు. కొండపైన దేవునితో 40 పగలు 40 రాత్రులు ఉండగలిగాడు. అక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకు రాసి ఇచ్చాడు. అది కనుక మనం పైకి ఎక్కుతూ రావాలి. ఎక్కేటటువంటి అనుభవం దాని కొరకై ఊరికే కాదు కానీ పరీక్ష అనేది వస్తుంది. ఈ పరీక్షలో మనం నిలబడాలి. కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు. అయితే వీటన్నిటిలో ఆయన సహాయం చేస్తాడు. అన్నిట్లో కూడా ఆయన ఈ మార్గం గుండా వెళ్ళాడు. ఇదే మార్గం కూడా ఆయన వెళ్ళాడు. ఆయన శ్రమల గుండా వెళ్ళాడు. కనుక శ్రమపడే మనకు ఆయన సహాయము. ఆ మాట హెబ్రీ పత్రిక రాయబడింది 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడు. శోధింపబడి శ్రమ పొందాడు కాబట్టి శోధింపబడే వారందరికీ ఆయన సహాయము. ఏమి భయపడవలసిన పని లేదు. ప్రభువా, ఇది నా జీవితం, ఇది నా పరిస్థితి, ఈ శ్రమ నా ఇద్దరి నుంచి తీసివేయి అన్న మాట ప్రార్థన కాదు. కానీ ఈ శ్రమలో నేను విజయం పొందాలి, దీన్ని సహించడానికి నాకు శక్తిని అనుగ్రహించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఈ పరీక్షలో నాకు విజయం అనుగ్రహించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిన్ను పరీక్షలో విజయం అనుగ్రహిస్తాడు. ఆయన శ్రమ పొందాడు, ఆయన విజయాన్ని పొందాడు. ఆయన శోధింపబడ్డాడు, శోధనలో విజయాన్ని పొందాడు. కనుక శోధింపబడే వారికి లేదా శ్రమపడే వారందరికీ కూడా ఆయన సహాయం చేస్తాడు. ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడు ఈ లోకంలో. ఆ మాదిరి నువ్వు అవలంబిస్తే సులభంగా ఈ శ్రమలన్నింటిలోంచి నువ్వు బయట పడగలుగుతావు. కనుక అది దేవుడు శ్రమలలో మనకు ఉంచినటువంటి మాదిరి. ఇంకా 5వదిగా మనం గమనించట్లే 70వ కీర్తన 5వ వచనం. 70వ కీర్తన 5వ వచనం. నేను శ్రమల పాలై 70వ కీర్తన 5వ వచనం గమని, నేను శ్రమల పాలై దీనుడినైతిని. ఈ దీనత్వం ఎప్పుడు వస్తుంది మనకు అంటే, ఎప్పుడైతే శ్రమ కలుగుతుందో అప్పుడే మనకు దీనత్వం వస్తుంది. శ్రమ రాకపోతే దీనత్వం రాదు. శ్రమ లేకపోతే గర్వం వస్తుంది. అన్నీ బాగుంటే ఇంకా సంపద సమకూరిన కొద్దీ ఏమవుతుంది? ఇంకా మనలో ఒక రకమైన గర్వం అనేది కూడా వస్తుంది. ఎప్పుడైతే శ్రమలు వస్తాయో అప్పుడు దీనత్వం మనలో వస్తుంది. కనుక నేను శ్రమల పాలై దీనుడినైతిని. ఈ దీనత్వం దేవుణ్ణి మనలో నివసించే విధంగా చేస్తుంది. యెషయా గ్రంథం 57:15 కూడా వ్రాయబడింది కదా, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును, ఆయనను విరిగిన వారి ప్రాణం ఉజ్జీంపజేయటకు, నలిగిన వారి ప్రాణం ఉజ్జీంపజేయటకు, విరిగి నలిగిన హృదయం గల వారి వద్ద నేను నివసిస్తున్నా. దీన మనసు కలిగినటువంటి వారి దగ్గర ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్నావో అని నేను లక్ష్యము చేయిస్తున్నా. దీన మనసు కలిగిన వారిని దేవుడు లక్ష్యం చేస్తాడు, వారిలో నివసించడానికి ఆయన ఇష్టపడతాడు. కనుక దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు మనం ఈ శ్రమల ద్వారా మనం దీనులమైపోతాం, ఈ దీనత్వాన్ని నేర్చుకుంటాం. యేసు ప్రభు కూడా ఇదే మార్గంలో వెళ్ళాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. ఆయన కుమారుడే, ఆయన దేవుడే, దేవుని కుమారుడు దేవుడే. అయినప్పటికీ తాను పొందిన శ్రమల ద్వారా తాను విధేయతను నేర్చుకున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం అలాగా వ్రాయబడింది. కనుక నేను కూడా ఆయనే శ్రమల గుండా వెళ్ళి విధేయత నేర్చుకుంటే మనం కూడా విధేయత నేర్చుకోవడానికి మనకు కూడా శ్రమలు అవసరమే. ఈ శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు విధేయులముగా
ఇంకా ప్రభువా 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 అని ఆయన సన్నిధిలో ఎంత శ్రమ వచ్చిన కొలది ఆయన సన్నిధిలో మనం కనిపెట్టేవారుగా, మనం పడవేసుకొని ఆయన సహాయం కొరకై ప్రార్థన చేసేవారంగా, ఇంకా ఆయనకు సమీపస్థులముగా ఏదైనా శ్రమ వస్తే ప్రార్థన చేస్తాం. అక్క ప్రార్థన చేయి, అన్న ప్రార్థన చేయండి అని వస్తాం. ఏ శ్రమ రాకపోతే మందిరం దగ్గర కూడా చేయడానికి, మందిరం దగ్గరికి రావడానికి కూడా ఎన్నో పనులు ఉంటాయి. అప్పుడు ఎంతో బిజీగా తిరుగుతాం, ఎన్నో పనులు ఉంటాయి. శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఇక ఆ పనులన్నీ ఎట్టబోతాయో అప్పుడు దేవుడు కనపడతాడు, మందిరం కనపడుతుంది, దైవ సేవకులు కనపడతారు, పెద్దలు కనపడతారు, అందరు కూడా కనపడతారు. అక్క నా కోసం ప్రార్థన చేయి, అన్న నా కోసం ప్రార్థన చేయి. అదే శ్రమ రాకపోతే వాళ్ళని ఒక రకంగా మనం చూస్తాం, అంతే కదా. ఏం వీళ్ళతో నాకేం పని, వీళ్ళకంటే నేను గొప్పవాన్ని అని అనుకుంటాం. అయితే శ్రమ వచ్చినప్పుడు తగ్గింపు అనేది వస్తుంది. ఇంకా దేవునితో కూడా మనకు సహవాసం అనేది ఎక్కువగా లభిస్తుంది. కనుక ఆ విధంగా అందుకే దేవుడు కూడా పౌలు భక్తునితో అంటాడు, నా కృప నీకు చాలు, బలహీనతలలో నా శక్తి పరిపూర్ణమగుతున్నది. కనుక ప్రభువా ఈ కష్టం నాకుంది, ఈ ముళ్ళు నాలో ఉంది, ఈ ముళ్ళు తీసేయి అని పలుమార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పటికీ ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలు. కనుక ఇది మనలో దీనత్వాన్ని నేర్పుతుంది, ప్రభు సన్నిధికి సమీపస్తులుగా మనల్ని చేస్తుంది. తర్వాత దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం. 2వ కీర్తనలో 119వ కీర్తన, త్వరగా చూద్దామండి, సమయం అయిపోయింది. 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ రాకముందు త్రోవ విడిచి తిరిగా, నా ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళా. అయితే శ్రమ కలిగినప్పుడు నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అదే మాట ఇంకా అదే అధ్యాయంలో 71వ కీర్తన 71వ వచనంలో, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమనైందుంటే నాకు మేలాయన. దేవుని కట్టలు నేర్చుకుంటాం, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తాం శ్రమ వచ్చినప్పుడు. ఇంకొక మాట చదువుదామండి, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి శ్రమ, దేవునితో కలిసి శ్రమ, అనగా ఆయన ఇవ్వబడినటువంటి పరిచర్య దేవుడు మనకు కూడా అప్పగించాడు. ఆయన పని మనం చేయటంలో మనం శ్రమ పడిన ఎడల, కష్టపడిన ఎడల, ప్రయాసపడిన ఎడల మనం ఎలా ఉంటామంటే ఆయనతో కూడా వారసులుగా చేయబడతాం. ఇంకొక మాట చూద్దాం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవరి నిమిత్తము సమస్తమున్నవో, ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుడిగా చేయటం ఆయనకు తగును. కనుక శ్రమల ద్వారా మనం సంపూర్ణతలోకి వస్తాం. శ్రమల ద్వారా దీనత్వాన్ని పొందుతాం, శ్రమల ద్వారా దేవునికి సమీపంగా వస్తాం, శ్రమల ద్వారా ఆయన కట్టడలను అనుసరిస్తాం, ఆయన కట్టడలు నేర్చుకుంటాం, శ్రమల ద్వారా ఆయన వాక్యాన్ని నేర్చుకుంటాం. ఇవన్నీ ఒక మెట్టు ఎక్కి మనం దేంట్లోకి వస్తామంటే ఒక సంపూర్ణతలోకి వస్తాం. ఇంకొక మాట చూద్దాం, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఈ శ్రమలు అనుభవించిన పిమ్మట మనం స్థిరపడతాం. ఇంకా ఎంత శ్రమలు వచ్చినా ఇంకా నాకేమీ పర్లేదు, అటన్నిటినీ దీటుకోవడానికి చిన్న చిన్న శ్రమలు ఏదో సామెత కూడా చెప్తారు కదా, నిండా మునిగిన వానికి చలి కనపడదని అన్నట్లుగా ఈ శ్రమల ద్వారా మనం ఏం చేస్తామంటే స్థిరత్వాన్ని పొందుతాం. ఇంకా విశ్వాసంలో కూడా మనం స్థిరపడే వారంగా ఉంటాం, పూర్ణులుగా చేయబడతాం. కనుక ఇవన్నీ
శ్రమల ద్వారా దేవుడు మనతో ఎలాగా ఉంటాడో, దేవుని ఆత్మీయంగా మనం ఎటువంటి పాఠాలు నేర్చుకుంటాం అన్నటువంటి విషయాలు మనం చూసాం. కనుక ఈ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, శ్రమలు వచ్చినప్పుడు మనము ఏం చేయాలి? 24 సామెతల గ్రంథం 24వ అధ్యాయం. శ్రమ వచ్చింది, ఏం చేయాలి? సామెత గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. సామెత గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగినేడల చేత కానీ వాడవు. కృంగిపోకూడదు. శ్రమ వచ్చిందే, కృంగిపోకూడదు. అయ్యో నాకు శ్రమ వచ్చిందే, ఇంక ఎవరికీ లేదు శ్రమలో, నాకే వచ్చింది అన్నట్లుగా బాధపడతాం. లోకంలో నాకంటే శ్రమ పడేవాడు ఎవరు లేరు, లోకంలో నాకంటే కష్టాలు ఎవరికి రాలేదు, నాకే కష్టాలు వచ్చినాయని అనుకుంటాం. నిజంగా మనం గమనిస్తే మనకంటే ఎంత కష్టపడే వాళ్ళు ఉన్నారు. కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కాళ్ళు లేని వారు ఉన్నారు, చేతులు లేని వారు ఉన్నారు, భోజనానికి లేనటువంటి వారు ఉన్నారు, ఎంతో ఇల్లు లేని వారు ఉన్నారు, ఆ తర్వాత బస్టాండ్లలో ఉండేవారు ఉన్నారు, భోజనం కోసము అక్కడక్కడ తిరిగే వాళ్ళు ఉన్నారు. నిజంగా వారిని ఎంత చూస్తున్నప్పుడు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడని మనము సంతోషించాలి. కనుక శ్రమదినమున నువ్వు కృంగిపోతే నీవు చేతగాని వాడవు అవుతావు. కనుక శ్రమదినమున కృంగిపోవద్దు. రెండవదిగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. మీకు శ్రమ వస్తే నువ్వు ఏం చేయాలి? శ్రమ వస్తే ఏడ్చాలనా? ఏడ్చకూడదు. కృంగిపోకూడదు. శ్రమ వస్తే ఏం చేయాలి? అక్కడిక్కడ తిరగాలనా? కాదు. గదిలోనికి వెళ్ళి, నీ గదిలోనికి వెళ్ళి నువ్వు తలుపులు వేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. శ్రమ దినం నాకు కృంగిని ఎడలా చేతగాని వాడేవాడు. నువ్వు శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవునికి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయ. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచేది. కనుక అలాగా ఆపత్కాలం వచ్చినప్పుడు మనం మొరపెడితే దేవుడు మనం విడిపిస్తాడు, మనం దేవుణ్ణి మహిమపరుస్తాం. అలాగా శ్రమ వచ్చినప్పుడు మనము ఆ విధంగా ప్రార్థన చేయవారంగా, ఆ విధంగా కృంగిపోకుండా ఉండేవారంగా మనం ఉండాలి. ఇంకా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఇందాక చదివాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మనకు సహాయము చేయగలవాడై ఉన్నాడు. కనుక ఆయన సహాయం కొరకై మనము ప్రార్థించే వారంగా, ఆయన సహాయం కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. కనుక ఇవన్నీ శ్రమలను ఎలాగ తట్టుకోగలుగుతాం అని మనం గమనించినట్లయితే దేవుని మనం మాదిరిగా ఉంచుకున్నప్పుడు ఆయన చూడండి, హెబ్రీ పత్రికనే 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసటపడకయు మీ ప్రాణం విసుకై ఉన్నట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతో ఓర్చుకుని ఆయనను తలంచుకునుడి. కనుక ఇక్కడ రాయబడింది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. ఈ సిలువ వెనకల సింహాసనం ఉంది. సిలువ వెనకల ఏముంది? సింహాసనం. సిలువను సహించాడు, ఇప్పుడు ఆయన సింహాసనం మీద ఉన్నాడు. కనుక ఆ సింహాసనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ సిలువను మోయగలిగాడు, ఆ సిలువను భరించగలిగాడు, ఆ శివల శ్రమలు దాటుకోగలిగాడు. కనుక ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మన ఎదుట ఉంచబడిన ఆ యొక్క బహుమానం మీద మనం దృష్టి ఉంచాలి. మనం పైవారము, భూ సంబంధమైన వారం కాము, భూ సంబంధమైన వారు కారు. మీరు పై వాటి మీదనే, పైనుండి పర సంబంధులం. కనుక మనం పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుకొని రాదు. భూ సంబంధమైన వాటి మీద మనసు మనం ఉంచుకుంటే మనము దేవునిలో ఆ యొక్క ఉన్నతమైన స్థానంలోకి మనం ఎదగలేము. కలవరమే. ఈ లోకం కోసం ప్రయాసపడతాం, కానీ ఏం లాభం? కొంతకాలం తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిందే. ఎంత సంపాదించినా ఏది మన వెంట రాదు. ఏదైతే ఉందో అదంతా కూడా విడిచిపెట్టేసి వెర్రివాన్లాగా ఈ లోకం వదిలి అలాగ వెళ్ళిపోవాల్సిందే.
ఎప్పుడు పోతామో తెలియదు, ఏ క్షణంలో పిలుపు వస్తుందో తెలియదు. కనుక ఈ లోకంలోని మనం తారాడుతూ ఈ లోకం కోసమే ప్రయాసపడుతూ ఉంటే ఉన్నట్టుండి నీకు పిలుపు వస్తే ఈ సమయం అంతా ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అయ్యో, నేను ఏం సంపాదించుకోగలిగా ఆ లోకంలో నేను ఏం సంపాదించుకోలేకపోతేనే ఈ లోకంలో సంపాదించుకున్నాం, ఏం లాభం? అదంతా విడిచిపెట్టి పోయేదే. కానీ మనం ఆ లోకం కొరకై ఈ లోకంలోనే ఆ లోకంలో మనం సంపాదించేది ఏం లేదు. అక్కడ పోయిన తర్వాత మనం ఏమి సంపాదించలేం. అక్కడ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అక్కడ నువ్వు ఒక స్థానం కోరుకున్నప్పుడు దాని కొరకై ఈ లోకంలోనే ప్రయాసపడాలి. ఈ లోకంలోనే నువ్వు ప్రభు కొరకై ప్రయాసపడడం ద్వారా, ఈ శ్రమలన్నింటినీ సహించడం ద్వారా ఇక అక్కడ మెప్పు, మహిమ, ఘనత నువ్వు పొందగలుగుతావు, కిరీటాలు పొందగలుగుతావు. ఆయన కొరకై ప్రయాసపడినప్పుడు నువ్వు ఇంకా అక్కడ బహుమానాలు పొందగలుగుతావు. అది స్థిరమైనది, అది నువ్వు అనుభవించేది, అది యుగాయుగంలో అనుభవిస్తావు. కానీ ఇక్కడ యుగాయుగంలో మనము అనుభవించలేం. ఇక్కడ 70 సంవత్సరం లేదా 80 సంవత్సరంలు, అధిక బలం ఉన్న 80 సంవత్సరం అంతే. ఆ తర్వాత విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. కనుక దానికోసమే ప్రయాసపడాలి. మన యొక్క గురి అంతా పైనున్న వాటి మీదనే మనము గురి ఉంచినప్పుడు ఈ శ్రమలన్నీ ఎనదగినటివి కాదు. మోషే భక్తుని కూడా మనం గమనించినట్లయితే ఆయన ప్రతిఫలంగా కలుగు బహుమానం ఎందు గురి ఉంచాడు. ప్రతిఫలంగా కలుగు బహుమానం, ఈ ప్రజలను నడిపించి దేవుని యొక్క పరిచర్యలో ఈ 40 సంవత్సరములు ఆ యొక్క దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే మేలని అనుకున్నాడు. ఐగుప్తు ధనము కంటే, అల్పకాల పాపభోగం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని అనుకున్నాడు. ఆ అధికారాన్ని కూడా త్రోసివేశాడు. నిజంగా దేవుని ప్రజల శ్రమ అనుభవించి ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాడు. కనుక ఆ విధంగా మనం గమనించినట్లయితే ఎలాగో వాళ్ళు అనుభవించగలిగారు, ఎలాగా అధికారాన్ని వదులుకున్నాడు, ఎలాగా డబ్బును వదులుకున్నాడు, ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు. ఎందుకు వదులుకున్నాడు? ఏం పిచ్చోడా? ఎందుకు వదులుకున్నాడు? అధికారాన్ని వదులుకున్నాడు, పాపభోగాన్ని, అల్పకాల పాపం అనుభవించట కంటే ఎంతో అనుభవించి దానికి ఉంది, అదంతా పక్కన పెట్టేసి ఆ అరణ్యంలో 40 సంవత్సరాలు తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ప్రతిఫలముగా కలగబోయే బహుమానం. ఆ బహుమానం మీద దృష్టి ఉంది. అబ్రహాం భక్తుడు కూడా ఎదురు చూశాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే నిర్మిస్తుండెను, పునాది గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. పునాది కలిగినటువంటి పట్టణం, దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వారి మనసు అంతా అక్కడ ఉంటూ వచ్చింది, పర సంబంధమైన వాటి మీద. కానీ అలాగా మన మనసు అలా పెట్టుకున్నప్పుడు ఈ లోకంలో ఈ శ్రమలన్నీ కూడా మనము ఏం చేస్తాం? జయించుకోగలుగుతాం. ఇవి ఎన్నదగినటివి కాదు. వాటి మీద మనకు మనసు లేనప్పుడు మన మనసంతా భూ సంబంధమైన వాటి మీదనే ఉంటుంది. దానివల్ల శ్రమలే, ఇక కలవరాలే, ఇవన్నీ జయించలేం. ఇంకా దిగజారిపోతాం, కృంగిపోతాం, బాధపడతాం, ఏడుస్తాం, ఇక ఏమేమో చేస్తాం. కనుక ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో తాము శ్రమ పెట్టబడ్డారు. ఈ జీవిత యాత్రలో మనకు కూడా శ్రమలు వస్తాయి. మనకు కూడా వచ్చినప్పుడు ఎటువంటి రకంగా వస్తాయి, వాటిల్లో మనం దేవుని సన్నిధి ఎలా అనుభవించాలి, ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలాగా వాటి నుంచి విడుదల పొందాలి అన్నటువంటి విషయాలు దయగల దేవుడు ఈ భాగాలని మనకు అర్థం ఉన్నట్లుగా చేసి మన జీవిత యాత్రలో మనకు సహాయము చేయనుగా. దేవుడి లేఖన భాగం దీవించునుగా. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, ఈ దాసుని మరుగుపరిచి బైబిల్ స్టడీలో మీ నామం మహిమపరచబడినందుకే వందనం చెల్లిస్తున్నాం. ఆనాడు మా పితరులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పొందినటువంటి శ్రమలు ప్రభా అన్నీ కూడా మరి ప్రభా మీరు తెలియజేస్తూ వచ్చారు. మా జీవిత యాత్రలో కూడా మేము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. మేము చేరవలసిన స్థలము పరమ కానానులో ప్రవేశం పొందాలా, కనుక మాకు కూడా శ్రమలు ఉన్నాయి. మా జీవిత యాత్ర కూడా మేము ముగించాలా, కొనసాగించాలా. ఈ విషయంలో కలిగే శ్రమలు మరి వాటన్నిటినీ మేము ప్రభా ఎట్లా జయించాలా, ఆ శ్రమలను ఎట్లా ఓర్చుకోవాలా, కష్టపడాలా. అయితే చాలాసార్లు మేము ఓర్చుకోలేకపోతున్నాం. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోతున్నాం, జారిపోతున్నాం. ప్రభా అయితే మీరు మాకు సహాయపడుతున్నారు, మా చేయబట్టి నడిపిస్తున్నారు, ఎన్నో విధాలుగా జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నారు.
మరి శ్రమలు ఎట్లా వస్తాయి, శ్రమలు ఎందుకు వస్తాయి, శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, విషయాలన్నీ కూడా మీరు తెలియపరిచారు. మాకు హృదయంలో ఉంచుకొని వాటిని అనుసరించి నడుచుకోవడానికి సాయం చేయండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ప్రభాని ఎవరు రాలేకపోయారో వారు కూడా వారికి నీ సన్నిధి వారికి దయచేయండి. బలహీనమైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. ఈ రాత్రి మంచి ఇద్దరొచ్చి వేకుని నీ సన్నిధిలో సాయిల పట్ల కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేరిన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.